ఇక్కడ వచ్చిన తర్వాత ఏరా పోరా ఎన్ని కుదరు. ఇక్కడ పెద్దవారైతే తండ్రి, చిన్నోడైతే అన్న, ఇంకా చిన్నోడైతే తమ్ముడు, అంతే. ఇక్కడ పెద్దవాడైతే తల్లి, ఇంకా చిన్నదైతే అక్క, ఇంకా చిన్నదైతే చెల్లి, అంతే. సంఘంలో వరుసలు తెలుసా? సహోదరుడు, సహోదరి, తల్లి, తండ్రి. ఇంతకు మించిన పిలుపు సంఘంలో వినపడటానికి వీలేదు. ఈరోజు సంఘాలు వినపడుతున్నాయి లేదు. సంఘంలోనే లవ్ మ్యారేజ్లు, సంఘంలోనే వంకర చూపులు, సంఘంలోనే స్టార్టింగ్లు. ఈ సంఘంలో వెనకాలను చూసుకుని ఈ లవ్ మ్యారేజ్ అట పాస్టర్ గారు చెప్పండి. ఎంత సిగ్గులేదో ఆ సంఘానికి. లవ్ మ్యారేజ్ సంఘంలో చేయడం తాడతీక దాని పిచ్చి పిచ్చి అనేటట్టు మీ అమ్మ నాన్నకి మీకు మొత్తం వాక్యంతో ఓటింగ్ ఇస్తామనుకున్న బయటకు పడడానికి చెప్పాలి. చెప్తున్నారా? పిల్లలు దృష్టిపడ్డారు. నేను ఇది పార్క్, ఇది పిల్లలు దృష్టిపడ్డారని అడుగుతాను. పిల్లలు దృష్టిపడ్డం ఏంటి? ఇక్కడ తప్పుడు చూపులు చూడటమే తప్పు, ఇక్కడ స్టార్టింగ్ చేయడమే తప్పు, మళ్ళీ ఇక్కడ ప్రేమ కలయమని అంటే ఇంకా తప్పు. దానికి మళ్ళీ ఏది కేసు పెళ్ళి అంటే నిజంగానే వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటే మీ వెనకాల పెద్దలు చచ్చిపోయారా, ఈ వెనకాల పెద్దలు చచ్చిపోయారా? మీరందరూ పెద్దలు కూర్చున్నప్పుడు మీరు ఓకే చెబితే అప్పుడు చెప్పండి. అదేమీ కాకుండా ఏ దృష్టిపడిన తర్వాత మిమ్మల్ని ఓకే చేస్తే దానికి పెళ్లి పాస్టర్ గారు చేయడం ఏంటి? సంఘంలో వావి వరుసలు మర్చిపోయారట. పౌలు చెప్తున్నాడు తిమోతికి, నాయన గొడవలు ఎక్కువయ్యాయి, కథలు ఎక్కువయ్యాయి, వంశాలు ఎక్కువయ్యాయి, ఇంకా రాజకీయాలు ఎక్కువయ్యాయి, పెద్దలకి విలువలు మర్చిపోయి బతుకుతున్నారు, ఇంకా దుర్బోధన ఎందుకు లక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు 5వ అధ్యాయం వచ్చేసరికి వావి వరుసలు మర్చిపోతారు, పెద్ద చిన్న అనే తేడా లేకుండా మర్చిపోతున్నారు. ఇవన్నీ సరిగే, ఇవన్నీ జరుగుతున్నాయని తిమోతి నీకెందుకు రాస్తున్నాను తెలుసా? ఆ నడిపిస్తున్న వాళ్ళకి ఇవి పట్టనట్టు ఉన్నాయి. అక్కడ తప్పులు జరుగుతున్నాయని తెలుసు, ఇలా జరగకూడదని తెలుసు. నేను సత్యం చెప్పి వీళ్ళు రక్షించానని వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఎందుకు సత్యం చెప్పట్లేదంటే వీళ్ళు ఒక విషయానికి మరిగారు. ఏం మరిగారు చెప్తున్నట్టు చూడండి, ముగిద్దాం. 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. 6వ అధ్యాయం 5వ వచనంతో వచ్చిందండి. అంటే వీళ్ళకి రాజకీయాలు చేయకూడదని తెలుసు, కానీ రాజకీయాలు జరుగుతున్నాయమంటలేదంట. వావి వరుసలు మర్చిపోవడం తప్పని తెలుసు, కానీ వీళ్ళు ఏమనడం లేదంట. ఎందుకు ఏమనడం లేదు? ఎందుకంటే వీళ్ళు చెడిపోయిన మనసు కలిగి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దైవ భక్తి, చెప్పండి, లాభ సాధనం. అంటే అత్తిమీదేవి గుడిలోకి జనాలు బాగా వస్తే అక్కడ ఉండీలు ఎలాగైతే నిండాయో, ఇక్కడ కూడా జనాలు బాగా వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏం నిండుతున్నాయో చెప్పండి? ఖజానా బాగా నిండుతుంది. కనుక ఇన్ని జరుగుతున్న వాళ్ళని ఏమనడం లేదంటే, ఎందుకంటే ఇప్పుడు ఏమన్నంటే జనాలు మానేస్తారు, జనాలు మానేస్తే చెప్పండి లాభాలు పోతాయి. ఇప్పుడు ఈ భక్తిని అడ్డు పెట్టుకుని ఈ భక్తే వీళ్ళు ఏమనుకున్నారట? లాభ సాధనం అనుకుని చెడిపోయిన మనసుతో సంఘాన్ని నడిపిస్తారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు మమ్మల్ని ఏమి అనకండి వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నలుగురు వస్తున్నారు కనుక రూపాయి పాపాయి వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. మొత్తం మీద చెడిపోయిన మనసు కలిగి సంఘాన్ని పాడు చేశారు తిమోతి అని బాధపడుతూ ఈ పత్రిక రాస్తూ అంటున్నాను. నాన్న తిమోతి, వాళ్ళకి భక్తి అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి భక్తి అంటే ఏంటో నేర్పు.